నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈనాటి వార్తల్లోని విశేషాలు. రాజ్యసభ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా చింతకాయలు విజయ్, సానా సతీష్, భాష్యం రామకృష్ణ సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన కార్యకర్తలు, నాయకులకు సముచిత గౌరవం, గుర్తింపు ఇవ్వడం టీడీపీ సాంప్రదాయమని అన్నారు. కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఆచరణలో చూపించారని పేర్కొన్నారు. రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన చింతకాయలు విజయ్, సానా సతీష్, భాష్యం రామకృష్ణ పార్టీ పట్ల నిబద్ధతతో, ప్రజాసేవా దృక్పథంతో పనిచేసిన వారని కొనియాడారు. పార్టీ కోసం శ్రమించిన వారికి ఉన్నత అవకాశాలు కల్పించడం ద్వారా కార్యకర్తల్లో మరింత ఉత్సాహం, విశ్వాసం పెంపొందుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల సాధనలో ప్రజల ఆకాంక్షలను జాతీయ స్థాయిలో బలంగా వినిపించడంలో ఈ ముగ్గురు అభ్యర్థులు కీలక పాత్ర పోషిస్తారనే నమ్మకం వ్యక్తం చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ వారికి మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ఉద్యమంగా యోగా మారాలని, నిత్య జీవితంలో యోగా చేసిన వారికి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత చెప్పారు. సోమవారం శ్రీకాకుళం కార్గిల్ పార్కులో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ముందస్తు యోగా నిర్వహించారు. మనిషి ప్రశాంత జీవనానికి యోగా ఒక సాధనంగా పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026లో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ఆరోగ్య భారత్ ఆవిష్కరణ యోగాతో సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలోని కర్లెమ్మ గ్రామం నేతాజీ నగర్ కాలనీలో హడ్డుబంగి గడ్డపై నిర్మించిన టెక్ డ్యామ్ను అపర భగీరథులు, రైతు పక్షపాతి, పాతపట్నం శాసనసభ్యులు, అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సభ్యులు మామిడి గోవిందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంజీఆర్ మాట్లాడుతూ రైతులకు సాగునీటి సమస్యలు తీరాలంటే నీటి వనరుల అభివృద్ధి అత్యంత అవసరమని అన్నారు. చెక్ డ్యాముల నిర్మాణం ద్వారా వర్షపు నీరు నిల్వ ఉండడంతో భూగర్భ జలాలు పెరిగి బోర్లు, బావుల్లో నీటి మట్టాలు మెరుగుపడతాయని తెలిపారు. వ్యవసాయమే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకని పేర్కొన్న ఎమ్మెల్యే రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతతో పనిచేస్తుందని చెప్పారు. రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సాగునీటి వనరులు అందుబాటులోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. ప్రతి చుక్క నీటిని సద్వినియోగం చేసుకుంటూ వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని, రైతుల అభ్యున్నతికి అవసరమైన ప్రతి కార్యక్రమానికి తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే ఎంజీఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు, కర్లెమ్మ నీటి సంఘం డైరెక్టర్లు, కొత్తూరు, కుంటిభద్ర, సిరిసువాడ, మహర్తపురం గ్రామాల రైతులు, గ్రామస్తులు, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు విధానాలు విడనాడి కార్మికులందరినీ క్రమబద్ధీకరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి తిరుపతిరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంజాబ్ ప్రభుత్వం 67,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేశారని గుర్తు చేశారు. అంతకుముందు రాజస్థాన్, ఒరిస్సా ప్రభుత్వాలు కూడా కార్మికులందరినీ రెగ్యులర్ చేశారని తెలిపారు. అలాగే పొరుగునున్న తెలంగాణ ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాలు పెంచిందని గుర్తు చేశారు. అవేమీ చేయకుండా మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం మాత్రం ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు సిద్ధం అవుతున్నారని అన్నారు. అందులో భాగంగానే విద్యుత్ బస్సులు తెచ్చేందుకు ఉత్సాహం చూపుతుందని, 14 సంవత్సరాల నుండి అసలు ఆర్టీసీలో కొత్త రిక్రూట్మెంట్ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిరంతరం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్పొరేట్లు, బడా పెట్టుబడిదారులు చుట్టూ తిరుగుతున్నారని, అదే శ్రద్ధ శ్రమజీవులు, కష్టజీవులు బ్రతుకుల గురించి పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ జీవో 975ని రద్దు చేసి మున్సిపల్ సేవలు యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేని ఎడ్ల భవిష్యత్తులో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్పొరేట్లు వెనకాతల, పెట్టుబడిదారుల వెనకాతల పరిగెట్టి పెద్ద పెద్ద కంపెనీలు తెస్తామంటారు. అది చేయండి, మేము కాదనలేదు. కానీ అదే సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 లక్షల పైచీలకు ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. ఆర్టీసీ కానీ, మున్సిపాలిటీ కానీ, లైబ్రరీలు కానీ, రకరకాలైనటువంటి ఇప్పుడు సివిల్ సప్లై కానీ అన్ని డిపార్ట్మెంట్లు 60 డిపార్ట్మెంట్లు ఉన్నటువంటి 3 లక్షల మందిని కూడా బేషరతుగా క్రమబద్ధీకరించాలనేసి మేమైతే డిమాండ్ చేస్తాము. మీరు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది కార్పొరేట్లు, పెట్టుబడిదారులు మీరు ప్రతిపాలండి, తేండి కంపెనీలు. అదే సందర్భంలో ఈ 3 లక్షల మంది కూడా అహార్నెస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్మికులందరికీ కూడా కనీస వేతనాలు పెంచి ఆ తాలూకు చట్టాలు కూడా అమలు చేయాలనేసి మేమైతే డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇవన్నింటినీ కూడా మహాకూటమి నేతలారా మీరు పరిగణలోకి తీసుకొని వీటన్నింటినీ కూడా అమలు చేయాలనేసి మేమైతే కోరుతున్నాం. లేని ఎల్ల రానున్న రోజుల్లో వచ్చేది శీతాకాలమో వర్షాకాలమో కాదు, పోరాటాల కాలం అనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ రానున్న రోజుల్లో ఉధృతమైనటువంటి పోరాటాలని, ఉద్యమాల్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జట్టు, ముఠా, హమాలీలకు సమగ్ర చట్టం రూపొందించి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పేకల తేజేశ్వరరావు, కలాసీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బి చిన్నారావు డిమాండ్ చేశారు.
సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల సందర్భంగా శ్రీకాకుళం ముత్యాలమ్మ వెజిటబుల్ మార్కెట్ వద్ద ఏఐటియుసి నుంచి సిఐటియులో చేరిన హమాలీ కార్మికులకు కండువాలు వేసి స్వాగతం పలికారు. అనంతరం సిఐటియు జెండాను ఆవిష్కరించి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం సిఐటియు నిరంతరం పోరాడుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లు కార్మిక హక్కులను బలహీనపరుస్తున్నాయని విమర్శించారు. కార్మికులు ఐక్యంగా పోరాడి తమ హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు ఎం ఆదినారాయణమూర్తి, కలాసీ కార్మిక సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి కుటుంబాభివృద్ధికి తోడ్పడాలంటే నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఎంతో అవసరమని ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని తన స్వగ్రామమైన పెనుబర్తిలో యూనియన్ బ్యాంక్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మగ్గం వర్క్స్ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలు, బ్లౌజులు, డ్రెస్సులపై డిజైనింగ్ కు సంబంధించిన మగ్గం వర్క్ శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. నేటి పోటీ ప్రపంచంలో మహిళలు సాంప్రదాయ నైపుణ్యాలతో పాటు ఆధునిక ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మగ్గం వర్క్ వంటి కళాత్మక నైపుణ్యాలు మహిళలకు ఇంటి వద్ద నుంచే ఆదాయ వనరులను తెప్పిస్తాయని అన్నారు. మహిళలు, ప్రభుత్వం, బ్యాంకులు అందిస్తున్న స్వయం ఉపాధి అవకాశాలు, రుణ సదుపాయాలు, శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని తమ జీవితాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం సాధించి కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషించగలరని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఉపాధి కల్పన, స్వయం ఉపాధి ప్రోత్సాహం, ఆర్థిక సాధికారత లక్ష్యంగా ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. శిక్షణ అనంతరం మహిళలు సొంతగా ఉపాధి అవకాశాలు సృష్టించుకొని ఆదాయం పొందే విధంగా చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ పైడి రాజా, నాబార్డ్ డివిజనల్ మేనేజర్ వెంకటకృష్ణ, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ పి శ్రీనివాసరావు, కూటమి నేతలు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అవకాశాలు మెరుగుపడడానికి చాలా దోహదం చేస్తుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నటువంటి ట్రైనింగ్ డైరెక్టర్ గారు రామ్జీ గారు, అలానే లీడ్ బ్యాంక్ మేనేజర్ గారు, యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ గారు మన రాజా గారు, అట్లానే వంశీకృష్ణ గారు, నబార్డ్ డిస్ట్రిక్ట్ బ్యాంక్ మేనేజర్ వంశీకృష్ణ గారు, అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది ఆరంభం. దీనిని ఒక ఎండ్ వరకు వాళ్ళని అందరినీ కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చి, శిక్షణ ఇచ్చి, వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి భరోసాని కల్పించి రేపు భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే పరిస్థితి, ఇంకా భవిష్యత్తులో వాళ్ళు 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగే పరిస్థితి తీసుకురావాలనేదే ఈ కార్యక్రమం తాలూకా ఉద్దేశం. దీన్ని నిర్వహణ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సదుపాయాన్ని ఇచ్చి తప్పకుండా వాళ్ళకి ఉపాధి అవకాశం కల్పిస్తాం. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు తీసుకున్న రిజల్యూషన్ ఏంటంటే ఈరోజు 30 మంది మహిళలు ఉంటే 30 మంది మహిళలు డిసిప్లిన్గా పాల్గొంటూ ఈ 30 మంది మహిళలు కూడా సెటిల్మెంట్ అవ్వాలి. అంటే బ్యాంక్ లింకేజ్కి రావాలి. అంటే ఎసెట్ క్రియేట్ చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ ప్రొడక్టివ్ వర్క్ను అందరూ శుభ్రంగా ఉపయోగించుకోవాలి. ఇలాంటి కార్యక్రమాన్ని మేము ఎక్కడ అవసరమైతే అక్కడ మా ఇన్స్టిట్యూట్లో కానీ బయట కానీ మాకున్న అనుభవాలు, అవసరాల మేరకు ఇది జిల్లా మొత్తం మీద ఇప్పుడున్న అవసరాల మేరకు అందరికీ పెడతాం కార్యక్రమాన్ని. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. దేశ రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా భ్రష్టు పట్టాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతా మోహన్ విమర్శించారు. సోమవారం శ్రీకాకుళం నగరం నాగావళి హోటల్లో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల కారణంగా దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిందని ఆరోపించారు. రూపాయి విలువ క్షీణించడం, వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు తగ్గిపోవడం దేశ ఆర్థిక పరిస్థితికి నిదర్శనమని అన్నారు. పూర్వ ప్రధాని మన్మోహన్ సింగ్ తో తనకు జరిగిన చర్చలు ప్రస్తావిస్తూ వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు తగ్గితే రూపాయి విలువ పడిపోతుందని ఆయన అప్పుడే చెప్పారని గుర్తు చేశారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు నెలకొన్నాయని, రేషన్ బియ్యంపై ప్రజలు ఆధారపడే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. రాష్ట్ర రాజకీయాలను ప్రస్తావిస్తూ ముఖ్య నాయకులపై విమర్శలు గుప్పించిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల ఆశలను నెరవేర్చడంలో విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8 ఏళ్లుగా పీఆర్సీ ప్రకటించలేదని, 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే నర్సులకు 3 నెలలుగా జీతాలు అందడం లేదని ఆరోపించారు. వారం రోజుల్లోగా పీఆర్సీ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో కృషి చేసి తీసుకొచ్చానని పేర్కొన్న చింతా మోహన్ ప్రస్తుతం విమానాశ్రయ ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తిరుపతి విమానాశ్రయాన్ని ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరిగితే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తారని హెచ్చరించారు. అండమాన్ ప్రాంతంలో ఆదానీ సంస్థ చేపడుతున్న ప్రాజెక్టుల కారణంగా గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పర్యావరణానికి నష్టం జరుగుతుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల స్థితిగతుల గురించి తెలియదు.
వాళ్ళకి అవగాహన లేదు, అల్లాడుతున్నారు. నేను పోయిన దగ్గరల్లా పోలీస్ కానిస్టేబుల్ నాకు చెప్తున్నారు, అన్నా మా దొరలు అడగలేరు, మీరన్నా అడగండి, సహాయం చేయండి అని. టీచర్లు ప్రతిరోజు మాట్లాడుతున్నారు. మరి అందరూ ఈరోజు ప్రతి ఉద్యోగస్తుడు 6 లక్షల మంది ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్నారు పిఆర్సీ కొరకు. పిఆర్సీ ప్రకటించాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. నాకు చాలా పూర్తి అవగాహన ఉంది విమానాశ్రయాల పైన. నేను దాదాపుగా 2 రోజులకు ఒక్కసారి అన్నీ కనుక్కుంటుంటాను. మేమేం కాదంటం లేదు, భోగాపురం ఎయిర్పోర్ట్కి పెట్టుకోండి, తీసుకోండి, కానీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని తాకొద్దు. దాని అట్టే ఉండి పెట్టుకోవచ్చు, ఏముందాడా పెద్ద నష్టం ఏముంది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అలాగే ఉండాలి, భోగాపురం ఎయిర్పోర్టు రావాలి, అదే మా ఉద్దేశం. మధ్యాహ్న భోజన పథకంలో స్మార్ట్ కిచెన్ల ఏర్పాటు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ అమ్మనాయుడు మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికుల యూనియన్ నాయకులు కె సుశీల, బి ఉత్తర డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్మార్ట్ కిచెన్ల పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల విద్యార్థులు, వంట కార్మికులు నష్టపోతారని అన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులతోనే పథకాన్ని కొనసాగించాలని కోరారు. వంట కార్మికులకు రోజుకు 100 మాత్రమే వేతనం అందుతుండగా పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలను కనీసం 10,000కు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులకు అందిస్తున్న మెనూ ఛార్జీలను పెంచి ఒక్కో విద్యార్థికి 20 చొప్పున కేటాయించాలని కోరారు. ప్రతి నెల 5వ తేదీలోపు బిల్లులు, వేతనాలు చెల్లించాలని, ప్రమాద బీమా, కిచెన్ షెడ్లు, మంచినీటి సదుపాయం, గ్యాస్ సరఫరా, గ్లౌజులు, మాస్కులు, ఎఫ్రాన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు టి ప్రవీణ, వి లక్ష్మి, కౌసల్య, ఉమా తదితరులు పాల్గొన్నారు. కనీసం ఒక విద్యార్థికి మెనూ ఛార్జీ 20 రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలని కోరుతా ఉన్నాం. అలాగే మధ్యాహ్నం భోజనం పథకం వంట కార్మికులకు గత 8 సంవత్సరాలుగా రూపాయి వేతనం పెంచలేదు. కేవలం 3,000 రూపాయలు వేతనం ఇస్తున్నారు. రోజుకు 100 రూపాయలు కూలి, రోజుకి 6-7 గంటలేమో ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. అందుకని వెంటనే కూటమి ప్రభుత్వం స్పందించాలా, వంట కార్మికుల వేతనాలు పెంచాలా, బడి పిల్లల మెనూ ఛార్జీలు పెంచాలని కోరుతా ఉన్నాము. కేంద్రీకృత వంటశాలలు రద్దు చేసి ఉపాధికి నష్టం లేకుండా వీరినే కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున వంట కార్మికులు తరలొచ్చి ధర్నా చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారం చేయాలని కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సి నియామక ప్రక్రియలో సామాజిక న్యాయానికి విఘాతం కలిగిందని, దళిత నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో సోమవారం శ్రీకాకుళంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పరిషత్ సమీపంలోని గ్రీవెన్స్ సెల్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరసనానంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు భారీ ర్యాలీగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్కు సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ముంజేటి కృష్ణ మాట్లాడుతూ మెగా డిఎస్సీ నియామకాల్లో దళిత నిరుద్యోగ యువత ఆశలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. ఉద్యోగాల భర్తీలో రాజ్యాంగబద్ధమైన సామాజిక న్యాయం, రిజర్వేషన్ సూత్రాలను ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదని అన్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాల యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, నియామక ప్రక్రియలో తలెత్తిన సమస్యలను పునః సమీక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నాల ఋషి మాట్లాడుతూ ఉద్యోగ నియామకాల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. దళిత యువతకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంటే ఓపెన్ కేటగిరీలో మొత్తం తీయాలి. మీరు రూల్ ఆఫ్ రిజర్వేషన్ మెయింటైన్ చేయరు, ఓ పక్కన స్పోర్ట్స్ కోటా మెయింటైన్ చేయరు. మీరు తీసుకెళ్ళి ప్యాకాట్ ఆడినోడికి మీ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇస్తూ ఉన్నారు. ఎంత హాస్యాస్పదం మీ పరిపాలన, చేతకాని పరిపాలన. 2 ఏళ్ళు పూర్తయిందంటే నిజంగా ప్రజలు చీ 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 అని మీరు చేతకరిస్తున్నారు. మీకు దొరకడానికి నిరుద్యోగులే దొరికారా? ఆనాడు 2019లో 2024 మధ్యలో డిఎస్సి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీశారంటే ఎంత నిజాయితీగా మెరిట్ ఉన్న ప్రతి విద్యార్థి కూడా ఈరోజు ఉద్యోగం చేసుకొని వాళ్ళ పిల్లాపాపలతో సుఖంగా సంతోషంగా ఉన్నాడు. మీరు సంపాదన అంటే పేదవాడి తాలూకు బతుకులతో ఆడుకోవడం, మీరు అడ్డదారిలో ఈ యొక్క ఉద్యోగాల్ని బినామీ పేర్లు పెట్టి అమ్ముకోవడం, ఈ తెలుగుదేశంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ చేస్తున్నటువంటి నిర్వాకాలు ప్రతి దళిత విద్యార్థి, దళిత యువత కూడా గమనిస్తున్నారని, త్వరలో మీకు తగిన మూల్యం చెల్లిస్తామని తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం. పాతపట్నం నియోజకవర్గంలోని మెలియాపుట్టి మండలం జాడుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గిరిజన, హరిజన వర్గాలకు చెందిన సుమారు 150 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి.
సవరజాడుపల్లి, రంగుడుగాటి, ఎగువజాడుపల్లి గ్రామాలకు చెందిన కుటుంబాలను ఎమ్మెల్యే, అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సభ్యులు మామిడి గోవిందరావు పార్టీ కండువలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నూతన సభ్యులు మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం తమను ఆకర్షించాయని తెలిపారు. ఎమ్మెల్యే ఎంజీఆర్ నాయకత్వంపై విశ్వాసంతోనే టీడీపీలో చేరినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఎంజీఆర్ మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం, గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. జాడుపల్లి పంచాయతీ పరిధి నుంచి భారీ సంఖ్యలో కుటుంబాలు టీడీపీలో చేరడం పార్టీ బలోపేతానికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, ఎన్డీఏ కూటమి ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు, వినతి పత్రాలను త్వరితగతిన పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా నాణ్యమైన సమాచారంతో అర్జీదారులకు సంతృప్తికర పరిష్కారం చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 164 అర్జీలు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ శాఖకు, పంచాయతీరాజ్, సర్ఫ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ తో పాటు వివిధ శాఖలకు చెందిన పలు ఫిర్యాదులు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎరువుల పంపిణీని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన ఏపీఏఐఎంఎస్ 2.0 వ్యవస్థను విజయవంతంగా అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కౌలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎరువుల పంపిణీ చేపట్టాలని, కృత్రిమ కొరత, ఎరువుల మళ్లింపులను అరికట్టేందుకు జిల్లా క్షేత్రస్థాయిలో విజిలెన్స్ బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులకు అవసరమైన ఎరువులపై అవగాహన కల్పించి ముందస్తుగా నిల్వలు ఉంచాలని ఆదేశించారు. కృష్ణా, కాకినాడ జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఎఫ్ఎఫ్ఎస్ విధానం ద్వారా మిగిలిన 26 జిల్లాల్లో ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్ ద్వారా ఎరువుల పంపిణీ జరుగుతుందని తెలిపారు. తప్పుడు ప్రచారం చేసి పంపిణీ ప్రక్రియకు ఆటంకం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ డైరెక్టర్ జిలానీ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని రైతు సేవా కేంద్రాలు, ఎరువుల రిటైలర్లు, పిఎస్ఈఎస్లను ఏపీఐఎంఎస్ 2.0తో అనుసంధానం చేసినట్లు తెలిపారు. రైతులు సమీపంలోని గుర్తింపు పొందిన విక్రయ కేంద్రాల ద్వారా ఎరువులు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ వారం జరిగే స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రభుత్వ హోమియో వైద్యశాల ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత హోమియో వైద్య శిబిరానికి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ శిబిరంలో వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన హోమియో మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఆయుష్ మరియు హోమియో వైద్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ శిబిరం ఎంతో తోడ్పడుతుందని సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ పి పద్మజ చెప్పారు. వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు ముందస్తు మందులు సరఫరా చేస్తున్నామని చెప్పారు. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారికి మా దగ్గర ఉచిత మందులు ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చిన్నపిల్లల నుండి పెద్దల వరకు హోమియో ఆయుష్ మందులు వాడొచ్చని ఆమె చెప్పారు. శిబిరానికి వచ్చిన ప్రజలకు ఆరోగ్య పరిరక్షణ, వ్యాధుల నివారణ, జీవనశైలి మార్పులపై వైద్యులు అవగాహన కల్పించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య సేవలను పొందాలని నిర్వాహకులు సూచించారు. ఈ కార్యక్రమంలో హోమియో వైద్యులు, సిబ్బంది, గ్రీవెన్స్ కు వచ్చే ప్రజలు పాల్గొన్నారు. కలెక్టర్ గారి సహకారం, అలాగే మా రీజనల్ డైరెక్టర్ గారి సహకారంతో కూడా ఈ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. అన్ని రకాల వ్యాధులకి ఉంటాయండి. హోమియోకి సంబంధించి ఎక్కువగా చర్మ వ్యాధులు, తర్వాత రేనల్ స్టోన్స్ అంటాం, రేనల్ స్టోన్స్ కి, స్కిన్ కి సంబంధించి ఉలిపిరికాయలు, వీటికి ఎక్కువ మందులు ఉంటాయి. తర్వాత ఆస్మాకి, బీపీకి, షుగర్కి, కీళ్ళ నొప్పులకి, క్రానిక్ కేసెస్ అన్నిటికీ కూడా మనం మంచి మెడిసిన్స్ ఇవ్వగలుగుతాము. తర్వాత ఏంటంటే అలోపతితో కంపేర్ చేస్తే మనకి హోమియోలోని సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. పేషెంట్స్ వాడుకోవడానికి కూడా మంచిది కూడా ఈ మందులు. ఎన్ని రోజులు వాడుకున్నా ఇబ్బంది పెట్టదు. అలాగే చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా మన మందులు పనిచేస్తాయి. వేసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది పూర్తిగా గవర్నమెంట్ దండి, ఫ్రీగానే ఇస్తాము. నెక్స్ట్ మేము చెప్పిన హాస్పిటల్స్ ఎక్కడికి వచ్చినా కూడా అక్కడ కూడా పూర్తిగా ఫ్రీగానే మందులన్నీ సార్. బీహార్లోని ఔరంగాబాద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో రాష్ట్రానికి చెందిన 3 మరణించడం, మరో 15 మంది తీవ్రంగా గాయపడిన ఘటనను తనను ఎంతగానో కలిచివేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నెల్లూరు పరిసర ప్రాంతాలకు చెందిన 43 మందితో కాశీకి ప్రయాణిస్తున్న టూరిస్ట్ బస్ ఔరంగాబాద్ వద్ద లారీని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఔరంగాబాద్ కలెక్టర్ అభిలాష్ శర్మతో రామ్మోహన్ నాయుడు చరవాణి ద్వారా సంప్రదించారు. ఘటన జరగడానికి గల కారణాలు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి ఆరా తీశారు. మెరుగైన వైద్యాన్ని క్షతగాత్రులకు చేరువ చేయాలని, ఇందుకోసం అవసరమైతే విమానయానాన్ని కూడా వాడుకోవాలని సూచించారు. తన వ్యక్తిగత సిబ్బందిని కూడా ఈ ఘటన సహాయక చర్యల్లో భాగస్వామ్యం చేసినట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన రామ్మోహన్ నాయుడు క్షతగాత్రులంతా ధైర్యంగా ఉండాలని కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.